దాని ప్రకారంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2250 నుంచి 2250 నుంచి మళ్ళీ 2500, 2750, మళ్ళా 3000 చేసినటువంటి సందర్భం ఇదే రోజని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరంలో మొదటి రోజున 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని 3000 రూపాయలు అంటే 500 రూపాయల నోట్లు వారికిచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటువంటి ఊర్లో చిలకలూరుపేటలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో 1వ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని, పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి 12 గంటల సమయంలో 12-1 గంట మధ్యలో దాడి చేశారు. దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆఫీసు మీద రాళ్లు వేశారు, బ్యానర్లు చించివేశారు. స్పాట్లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు. ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. ఒక బీసీ మహిళ ఆమె ఇక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు కలుపుకుంటున్నా? దమ్ముంటే గెలవండి అంటున్నా. దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి, అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక ఉగ్రవాదులుగా తయారయ్యారు, ఒక హింసావాదులుగా తయారయ్యారు, ఒక అరాచకవాదులుగా తయారయ్యారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో, మనకి తిరుగులేదు, అధికారం రాదు, అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నా. ఇదే సందర్భంలో మరొకటి గుర్తు చేయాలి. నేను మ్యారేజ్కి వెళ్తే, ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు తెలుగుదేశం వాళ్ళు. ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను అల్లరిపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. పిచ్చిపోతున్నారు. జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్ లో చెప్పు తీస్తాడు.